దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇది ఎండుమిర్చి పౌడర్తోని చేసుకునే పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా కరివేపాకు, ఆయిల్, కొద్దిగా పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక నిమ్మకాయ, ఎండు కారం, మెంతులు, ఆవల పొడి రెండు మిక్స్ చేసి ఉన్నాయి ఇందులో, ఉప్పు, ఎండుమిర్చి. ముందుగా ఎండు కారం సరిపడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆవాలు, మెంతుల పొడి, అన్నీ కూడా ఇలా ముక్కల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇది సింపుల్గా త్వరగా అయిపోయే పచ్చడి. దోసకాయ పచ్చిముక్కలు పచ్చడికి కావలసిన పదార్థాలు మనం చూసాం కదా. ఇప్పుడు తయారు విధానాన్ని చూద్దాము. పోపుకు కావలసిన సామాన్లన్నీ రెడీ పెట్టుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా ఎండుమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు బాగా మాడకుండా లైట్గా ఒక్క నిమిషం మాత్రమే వేగేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం దోసకాయ మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా మనం పోపు అంతా కూడా వెల్లుల్లిపాయలు మాడకుండా మంచి వైట్ కలర్లో ఉన్నప్పుడే మనం పోపుని తీసేసి చివరిగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి మనకి రెడీ అయినట్టే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.